ప్రభునందు ఆదివారంన దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చిన అందరికి కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవునికి మరొక్కసారి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్, అద్భుతమైన క్రిస్మస్, ఆయన గురించి తెలుసుకోవటం. ఈ అడావిడిగా ఉన్న ఈ సందర్భాల్లో మనం కూడా క్రీస్తు గురించిన కొన్ని మాటలన్నా మనం తెలుసుకోవాల్సిందిగా మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? ఆన్ చేసుకో. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అదేనా కొలస్సీల పత్రికనా నువ్వు తీసిందే? నేను ఎంతగా పోరాడుచున్నానో వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. క్రీస్తును గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఈయన ఎవరంటే దేవుని మర్మమై ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం, ఆలోచన చేస్తున్నాం. గ్రంథాలు మన దగ్గర ఉంది కాబట్టి ఆయన గురించి చక్కగా మనం నేర్చుకోవాలి. క్రీస్తు ఎవరు అంటే ఆయన అధిపతి అని మనం ఒక పాఠంలో నేర్చుకున్నాం. దేనికి అధిపతి అంటే సమస్తానికి అధిపతి, మనకు కూడా అధిపతి, జీవానికి అధిపతి ఆయనే. సమస్తాన్ని నిర్వహిస్తున్నది కూడా ఆయనే. కానీ క్రీస్తు ప్రభుల గురించి చాలా మంది ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆయన దైవత్వాన్ని గురించి అపార్థాలు, అపోహలతో చాలా మంది నడుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఎందుకు దైవం కాడు, ఎందుకు ఆయన దేవుడు అనకూడదు అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారికి జన్మం ఉంది, మరణం ఉంది. దేవుడు ఆయనకి జననం ఉండకూడదు, మరణం కూడా ఉండకూడదు అని కొంతమంది మేధావులు దేవునికి కొన్ని అర్హతలను వాళ్ళు కేటాయించి, దేవుడైన వాడు స్వయంభూవుడుగా ఉండాలి, తనకే ఉండాలి, తనకు తానే అయి ఉండాలి, ఎవరు ఆయనకి పుట్టుకుండకూడదు, ఆయన చనిపోకూడదు. ఈ ఆలోచన మనం చూస్తూ వస్తే ఈ అపోహల మధ్యలో సమాజం నడుస్తూ ఉంది. క్రీస్తు జన్మించాడని మనకు తెలుసు, ఆయన పుట్టాడని తెలుసు. ఆయనే చెప్పుకున్నాడు, నేను మరణిస్తాను అని ఆయనే చెప్పుకున్నాడు. కాబట్టి దేవుని కుమారుడు అయితే అవచ్చు, కానీ ఆయన దైవంగా దేవుడుగా అవడు అనే ఒక ఆలోచన సమాజంలో నడుస్తుంది. దీనికి చాలా ఉన్నాయి. ఎందుకంటే మర్మం కదా, రహస్యం. క్రీస్తు రహస్యం, దైవ రహస్యం అంట ఆయన. అది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు.
కానీ బైబిల్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. పాజిటివ్గానే రాయబడ్డది అంటే మర్మంగా రాయబడ్డది క్రీస్తు గురించి అని చెప్పబడ్డది. పాత నిబంధనలో ఉన్న భక్తులు కానివ్వండి, కొత్త నిబంధనలో ఉన్న భక్తులు కానివ్వండి, పాత నిబంధన రాయబడింది కానివ్వండి, కొత్త నిబంధన రాయబడింది కానివ్వండి, ఇదంతా కూడా ఒక్కన కొరకే సమస్తం జరుగుతున్నాయి. ఆ ఒక్కడు ఎవరంటే క్రీస్తు ప్రభులు వారే. పాత నిబంధన క్రీస్తు దగ్గరికి నడిపించే దాని కొరకు బాల శిక్షకుడు ఆయను. పాత నిబంధన అనేది మోసే రాసిన ధర్మశాస్త్రంలో కానీ, కీర్తనలో కానీ, అపోస్తలుల బోధలో కానీ ఏం రాయబడ్డదంటే బ్రతికితే క్రీస్తు, చావు అయితే లాభమే. మన అందరి కొరకు ఒక ఆయన చనిపోయాడు, మనందరం ఆయన కొరకు బతకాలి అని వాక్యాలు కూడా మనం చదువుకున్నాం. దీనంతటికి ఈ సిస్టమ్ అంతా రన్నింగ్ అవుతుంది. లోకాలు కలిగింది, ఈ లోకాల్లో ఉన్నవన్నీ నడుస్తున్నాయంటే అవన్నీ ఒక్కన కొరకే ఆయన క్రీస్తు ప్రభులు వారు. ఆయన ఎద్దకు నడిపించేదాని కొరకే ఈ గ్రంథం. కొంతమంది దేవుని కుమారుడే కదా, మనం కూడా దేవుని కుమారులే, ఆయనకి మనకి తేడా లేదండి, తేడా ఉంది. కాబట్టి ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు యొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అంటే ధర్మశాస్త్రం అంటే పాత ఒడంబడిగా, పాత నిబంధన మొత్తం ఎందుకొరకు రాయబడ్డది అంటే క్రీస్తు యొద్దకు వాళ్ళందరూ నడిపించేదాని కొరకు. ఇంకో మాట చెప్తా, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నా గురించి ఏమిస్తున్నాయంట? సాక్ష్యం ఇచ్చుచున్నాయి. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి లేఖనాలు? ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయంట? క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. ఏ భక్తుడైనా, ఏ భక్తురాలైనా, పాత నిబంధనలో ఉన్న వాళ్ళైనా, ఆరణ్యాల మీదకి వచ్చిన ప్రతి భక్తుడు ఎవరి యొద్దకు నడిపించబడాలి? క్రీస్తు కేంద్రకృతమై ఉన్నాడు. ఆయన యొద్దకు నడిపించేదాని కొరకే బైబిల్ మొత్తం మనకి ఇవ్వబడ్డది. లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయంట? క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాయి. క్రీస్తు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాయి? ఒకసారి క్రీస్తు ప్రభుల వారు ఎవరని ఈ యూదులందరూ ఆయన్ని చుట్టుముట్టారు. ఎవరు ఆయన అంటే ఎవరు మనకేం తెలుసు? చూద్దామా సందర్భం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తును గురించి మీకు ఏమి తోచుచున్నది? ప్రశ్న చూడండి. క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఆయన ఎవరి కుమారుడని, ఆయన ఎవరు కుమారుడని అడిగిను. ఎవరళ్ళు? యూదులు. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఆయన ఎవరు? దావీదు కుమారుడు. మనకి తెలుసు కదా, గొర్రెలు మేపుకుంటున్న వాడిని తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడు? సింహాసనం మీద పెట్టాడు కదా. ఆయన కుమారుడు ఈయన. పిల్లకాయలు వింటున్నారా? మీకు అర్థమవుతుందా దావీదు ఎవరో? తెలుసా దావీదు ఎవరు తెలుసా? దావీదు గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేసి
సింహాసనం మీద పెట్టి రాజరిక వంశంలో నిలబెట్టాడు. ఈయన ఎవరో కాదు, యూదులు అంటున్నారు ఈయన ఎవరేనే దావీదు కుమారుడు అన్నారంట. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఏమనాలి? అందుకైన రైట్ రైట్ అనాలి కదా. మనం కూడా పాటలు పాడతాంగా, ఏమని పాడతాం? దావీదు తనయ ఓ సన్న, దావీదు తనయ యోధులు రాజా పాడతాంగా. దావీదు కుమారుడా అని అరిసిన్లా అన్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈయన ఎవరు అంటే దావీదు కుమారుడు అనగానే మనం ఏమనాలి? ప్రభులు వారాడా? ఆయన ఉన్నాడు అక్కడ. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఆ మాటలో. క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన దావీదు కుమారుడు కాదా అన్నారు. అంతటితో మరి క్రీస్తు ప్రభులు వారు ఏమనాలి? ఊరుకోవాలి కదా. అవునులే రైట్ అనాలి కదా. అనలేదు. అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పాడు. చదవండి. అందుకు ప్రభు అలాగైతే శత్రువులను నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఇది ఎలా జరిగింది? కింద కూడా అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? ఈ గ్రంథం అంతా ఎలా రాయబడ్డది? ఎలా రాయబడ్డది? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడ్డది. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న మాటకి ఆయన దావీదు కుమారుడు కదా అని ఊరుకోలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? దావీదుని గురించి కొటేషన్ తీసుకుని వచ్చాడు. 110 కీర్తనలో ఉంటుంది ఆ మాట. చదవని అవసరం లేదు, టైం ఉండదు మనకు. ఏమంటున్నాడు? దావీదు కుమారుడు అనగానే సైలెంట్ అయిపోవాలి కదా ప్రభు అనలేదు. ఏమంటున్నాడు తెలుసా? అలాగైతే ప్రభు నా ప్రభువుతో చెప్పుచున్నాడని, నా ప్రభు అని ఎవరి గురించి అంటున్నాడు? దావీదే నన్ను అంటున్నారు మీరు, క్రీస్తు ప్రభుల వారిని అంటున్నారు. నువ్వు దావీదు కుమారుడు కదా అంటే లేదు ఆయన కుమారుణ్ణి నేనైతే మరి దావీదు ఏం చెప్పాడు తెలుసా? ఆత్మ ప్రేరేపణతో, ఇదిగో నా ప్రభువు నీ శత్రువుల్ని నీ పాద పీఠం కింద ఉంచే వరకు ఇక్కడ నా కుడి పార్శ్వంలో కూర్చోండమని నా ప్రభువు ఇంకొక ప్రభువుతో చెప్పాడంట. ఎవరు వాళ్ళ ఇద్దరు ప్రభువులాడా? తండ్రి అయిన దేవుడు, క్రీస్తు ప్రభులు వారు. నా ప్రభువు అని ఎవరిని అన్నాడు? నా ప్రభువుతో చెప్పాడంట. ప్రభువు నా ప్రభువుతో చెప్పాడంట. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభుల వారు దావీదుకి ఏమవుతాడు చెప్పండి? ప్రభువు అవుతాడు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు అక్కడ? ఏమన్నారు ఇక్కడ? దావీదు కుమారుడు కదా ఈయన అన్నాడు. కాదు దావీదుకే నేను ఎవరిని? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అర్థమైన వాళ్ళు కొంతమంది. అర్థమైంది మీకు? దావీదు కుమారుడని మీరు అంటున్నారు. ఎప్పుడు దావీదు కుమారుడు అయ్యాడు? ఆయన శరీరాన్ని బట్టి దావీదు కుమారుడు అయ్యాడు. ఆత్మను బట్టి, దేవత్వాన్ని బట్టి, దైవ లక్షణాలను బట్టి దేవుని కుమారుడయ్యాడు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా లేదా? ఆయన అనేక మంది కుమారులుగా పిలువబడ్డాడు. క్రీస్తు ప్రభుల వారు ఏమేమి పెట్టారు ఆయనకు తెలుసా? అబ్రహాము కుమారుడు అని కూడా పిలువబడ్డాడు. ఏమని పిలువబడ్డాడు? అబ్రహాం కుమారుడు అని పిలువబడ్డాడు. దాని కూడా క్రీస్తు ప్రభుల వారు ఒప్పుకుంటాడా? దానికంటే ముందు పేతురు గారు ఒక మాటను ఉపయోగించాడు. అపోస్తల కార్యాలు 10:36 అపోస్తల కార్యాలు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఎవరంట అంటే ఆయన్ని నమ్మినోళ్ళకి, తర్వాత ఆయన్ని నమ్మనోళ్ళకి,
ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అందరికీ ఎవరు ప్రభు? యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు చెప్తాను నేను, అందరికీ అన్నాడంటే ఆరణ్యాల మీద అడిగి పెట్టిన ఆదాము మొదలుకొని పుడుతున్న ప్రతి ఒక్కరికి ఎవరు ప్రభువు? ఎవరు చెప్పండి? ఆయనే ప్రభు. ఎవరెవరికి? దావీదుకి ప్రభు ఆయనే, తర్వాత అబ్రహాముకు ప్రభు ఆయనే, మోసేకి ప్రభు ఆయనే, అందరికీ పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు ఆయనే. ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇప్పుడు ప్రభు అని ఎవరిని సంబోధించుంటారు పాత నిబంధనలో? వాళ్ళు క్రీస్తు ప్రభుల వారినే, క్రీస్తు ప్రభుల వారినే. ఇప్పుడు అబ్రహాము కుమారుడా, దావీదు కుమారుడా అని ఆయన్ని మీరు పిలిచారు కదా, మరి అబ్రహాం గురించి కూడా ఆయన చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడవాలనని మిగల ఆనందించను, అది చూచి సంతోషించును. మీరు అబ్రహాం కుమారుడు అంటారేంటి? నేను ముందున్న వాడును. ఇప్పుడు చెప్పండి, ఈయన జననం ఎప్పుడు? క్రిస్మస్ చేస్తున్నారుగా, క్రీస్తు పుట్టాడని. దాని కొరకు ఇదంతా తీసుకుని వచ్చేది. క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? ఆయన జననం ఏంటి? ఎప్పుడు పుట్టాడు? ఆయన 2000 సంవత్సరాల క్రితము పుట్టాడు. కాబట్టి చిన్నవాడు అందరికంటే, ఒక బుద్ధుడి కంటే, ఒక అలెగ్జాండర్ కంటే, వీళ్ళందరికంటే చిన్నవాడు అని మీరు అనుకుంటున్నారా? క్రీస్తు చరిత్ర భూమి మీద ప్రారంభించబడింది కాదు. ఈ లోకం కాదు అయింది అసలు. ఆయన ఈ లోకవాసి కాడు. ఇది పని పెట్టుకొని వచ్చాడు. ఆయన ఎవరో తెలుసుకోండి ముందు. క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇప్పుడు అంటున్నాడు, అబ్రాహము కంటే కూడా నేను ముందున్నాను. అబ్రాహం కుమారుడు అంటారేంటి? పాప దాని దాలబాక. అబ్రాహం కుమారుడు అంటారేంటమ్మా నన్ను? దావీదు కుమారుడు అంటే దావీదుకి నేను ప్రభువుని, అబ్రాహాంకి నేను ప్రభువుని. ప్రభు అంటే ఏలేవాడు, పాలించేవాడు, మనమల్ని ఏలుకునేవాడు అని అర్థం. మనల్ని ఏలుకునేవాడు అని అర్థం. అబ్రాహం కంటే ముందున్నావా? అవును. మీ తండ్రి, మీకు తండ్రి, నాకు తండ్రి కదా అబ్రాహం. అదే చెప్తున్నాడు ఆడ. మీకు తండ్రి. ఎవరికి తండ్రి అంట? మీకు తండ్రి అబ్రాహం, విశ్వాసులకు తండ్రి. నాకు కాదు. అబ్రాహం కంటే నేను ముందున్నాను. చూసాను. మైకిల్ జాగ్రత్త, మైకిల్ టచ్ చేయబోకండి. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అబ్రాహం కుమారుడు అందామా, దావీదు కుమారుడు అంటామా యేసుక్రీస్తు ప్రభుని? ఎవడు కుమారుడు అంటాం? ఆయన పిలవబడ్డాడు. భూమి మీద శరీరంలోకి వచ్చిన తర్వాత పిలవబడ్డాడు. క్రీస్తు ప్రభుల వారు ఎవరంటే, ఆది యందు వాక్యముండును, వాక్యం దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండును అని బైబిల్ చెప్తుంది కదా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చాడు. ఎవరైనా మరి ఇప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకొని వస్తే మనతో సమానం అయిపోయినట్టనా? ఒప్పుకోలేదు క్రీస్తు ప్రభుల వారాడ. వాళ్ళు అదే చెప్పాడు, నువ్వు దావీదు కుమారుడు కదా, నువ్వు అబ్రాహం కుమారుడు కదంటే, నేను అబ్రాహానికే ప్రభువుని, నేను దావీదికే ప్రభువు, నేను ప్రభువుని. నేను అబ్రాహం కుమారుడు అంటారేంటి నన్ను? నేను శరీరాన్ని ధరించుకొని వచ్చాను. ధరించుకొని వచ్చింది ఎవరు అంటే వాక్యమైన క్రీస్తు.
వాక్యం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆది అంతాలు లేవు దానికి. దేవునిలో భాగం, దేవునిలో భాగం. దేవునిలో భాగం ఏదున్నా దైవత్వం కలిగింది. దేవునిలో భాగము. వాక్యానికి అంతం లేదు, వాక్యానికి పుట్టుక లేదు. దేవునితో సమానమని బైబిల్ చెప్తుంది. ఎవరైతే క్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చాడని నమ్ముతారో ఆ ఆత్మ దేవునికి సంబంధించింది. ఆ వచ్చినోడు ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. శరీరాన్ని ధరించుకొని వచ్చింది ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. ఇది దేవుని రూల్. నీ రూల్ చల్లవు. నువ్వు అనుకున్నట్టు అర్హత నువ్వేస్తే కాదు, దేవుడు అనుకున్నట్లు ఆయన మార్చుకోగలడు. ఆయన ఇష్టం అది. దేవుడి ఇష్టం. ఆయన పంపిస్తాడు, ఆయన గణపరుస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఇష్టం అది. ఎవరి ఇష్టం అది? దేవుడి ఇష్టం. ఆయన రూల్స్, ఆయన ఇష్టం. ఇప్పుడు నేను పాతాళం నుంచి ఎవరిని పంపినన్నాడు. మరి యేసుక్రీస్తు లేచినప్పుడు ఎంతమంది వచ్చారో సమాధుల్లోంచి? అనేక సమాధులు తెరవబడ్డాయి. మరి ఎట్లా వచ్చారు వాళ్ళు పాతాళం నుంచి? ఆయన ఇష్టం అది. సమయాలు ఎలా వచ్చాడో పాతాళం నుంచి? సమయాలు రాలా, భూమి మీదకి రాలా. ఆయన ఆజ్ఞ అది. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఆ రూల్ని మనం అడ్డుకోలేము. ఎందుకంటే ఆయనే దానికి, ఆయనే సాటి. ఆయన పంపిస్తాడు, అవసరమైతే బయటికి తీస్తాడు, అవసరమైతే నశింప చేస్తాడు. ఆయన ఇష్టం. అందుకే శరీరంలోనికి వచ్చింది ఎవరు ఆయన గురించి స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ప్రభు ఆయన కొరకే సమస్తం కలిగినాయి, ఆయన కొరకే సమస్తం ఉన్నాయి, ఆయన కొరకే మనందరం. ఎవరి కొరకే తెలుసా? క్రీస్తు కొరకే మనందరం. మనం లేలే రాజు, మనల్ని పరిపాలించే ప్రభు, ఆయన్నే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ రోజున. అదే క్రిస్మస్ అంటే ఆయన గురించి తెలుసుకోవాలని చెప్తున్నా. మొన్న పుట్టినోడు, నిన్న పుట్టినోడు, అలా మొన్న 2000 సంవత్సరాల క్రితం వచ్చారు అంటున్నారు కదా. దీని కొరకు ఆయన ఒప్పుకోవటం లేదు. అది దావీదు కుమారుడని పిలువబడ్డాడు, అబ్రహం కుమారుడని పిలువబడ్డాడు. ఇంకొక మాట చెప్పనా, అసలు ఎవరికి పుట్టాడు క్రీస్తు ప్రభుల వారి శరీరంలో? మరియమ్మకి కదా. మరియమ్మకి ఎవరు ప్రభువు చెప్పండి ఇప్పుడు? నాన్న కన్నా నువ్వు నా కొడుకు కదరా అన్నదనుకో, ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏమంటావు తెలుసా? నీకు నేను ప్రభువుని, నీకు జీవం ఇచ్చింది నేను. అర్థమైందా? ఎవరికి కూడా ప్రభు అంట? మరియమ్మ కూడా ప్రభు ఈయనే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికి ప్రభు. మరియమ్మ కుమారుడు అని పిలువబడ్డాడు, మరియమ్మ కూడా ప్రభు ఈయనే. యేసేపు కుమారుడు అని పిలువబడ్డాడు, యేసేపు కూడా ప్రభు ఈయనే. వడ్లవాని కుమారుడు అని పిలువబడ్డాడు, మనిషి కుమారుడు అని పిలువబడ్డాడు. ఇది శరీరాన్ని బట్టి మాత్రమే. నిజానికి ఆయన ఈ లోకవాసి కాదు. ఆయన జననం ఇక్కడిది కాదు. జననం అంటే శరీరాన్ని బట్టి జననం ఉంది, శరీరాన్ని బట్టి మరణం ఉంది. కానీ ఆయనకి ఆది అంతం అయితే లేదు. కన్ఫర్మ్. దేవుడు కూడా శరీరాన్ని బట్టి, ఈ లోకాన్ని పంపించేదానికి బట్టి నేను నిన్ను కని ఉన్నాను. దేవునికి కుమారుడు ఎలా అవుతాడు అనే విషయాన్ని మనం ఒకసారి చెప్పుకున్నాం, ఇంకోసారి నేను చెప్తాను. కాబట్టి ఆయన గురించి ఏ ఆత్మ అయితే శరీరాన్ని ధరించుకొని వచ్చింది ప్రభు అని నమ్మదో ఆ ఆత్మ దేవునికి సంబంధించింది కాదు అని యోహాను మొదటి పత్రికలో కొటేషన్ చేస్తాడు ఆయన. ఒకసారి చూద్దామా? 4వ అధ్యాయమా? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం మనకు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవునికి సంబంధించినదై, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవునికి సంబంధించింది కాదు. ఆ వచ్చిన ఆయన ఎవరో నువ్వు గుర్తుపట్టలేకపోతే నీ ఆత్మ దేవునికి సంబంధించింది. నువ్వు వేరే ట్రాక్ లో ఉన్నావు అంతే.
ఫిలిప్పీ పత్రిక 2:6 ఫిలిప్పీ పత్రిక, ఆయన కలిగిన వాడై ఉండి దేవుని స్వరూపం కలిగిన వాడయండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు గాని ఏందంట మనుషుల పోలిక మనుషుల పోలికగా పుట్టి అన్నాడంటే అంతకు ముందు ఆయన ఎవరు? మనిషి కాదు అని చెప్తుంది గ్రంథం. నీకు ఏం చెప్తుంది? అంతకుముందు ఆయన మనిషి కాదు, పరమాత్ముడు ఆయన, పరలోకములో ఉన్న ఆత్మ ఆయన. పని పెట్టుకొని వచ్చాడు ఈ భూమి మీదకి. పని గురించి చెప్పాలి మీకు, ఏమేం పనులు పెట్టుకొని వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథం 19:13 ఆయన ఏం చదవండి. ప్రకటన గ్రంథం 19:13 రక్తములో ముంచబడిన వస్త్రం ఆయనకి ఇవ్వబడును, దేవుని వాక్యమైన నామము ఆయనకి పెట్టబడి ఉండును. శుభ్రమైన ధరించుకొని ఆయనని వెంబడించుచుంటిరి. కొట్టుటకై వాడిగల ఖడ్గము బయలువెడలు వచ్చున్నది. ఆయన ఇనుప దండముతో సర్వాధికారియగు దేవుని మద్యపు తొట్టి తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనే నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయనకు వాక్యమైన నామం, ఆయనే వాక్యమైన నామం. ఆత్మల్ని నడిపించాలంటే మనుషులు నడిపించలేరు. ఆత్మలు నడిపించాలంటే మనుషులు నడిపించలేరు. కాబట్టి ఆయన రాజులకు రాజు అంటే ఒకడు అంటున్నాడు పనికిమాలినాడు, వాడికి ఒకటే మహిళ ఏందో వాడు మైండ్ అపవాదు పట్టేసింది. నెబుకద్నెజర్ లాగా రాజు అంట ఆయన, భూమి మీద రాజు. ఆయన గురించి చెప్పింది 3 లోకాలను ఏలుతున్నటువంటి రాజు ఆయన, 3 లోకాల పరిపాలకుడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. ఎవరు అనుకుంటున్నారు ఆయన్ని? ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోండి. ఆయన మనుషుల పోలికగా పుట్టి అని చెప్పినప్పుడు, ఏ ఆత్మ అయితే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ప్రభు అని, నువ్వు నిన్నేలేవాడు, నిన్నేలుకునేవాడు, నిన్ను పరిపాలించేవాడు వచ్చాడని నువ్వు నమ్మితే నువ్వు దేవునికి సంబంధించిన ఆత్మవి. నమ్మకపోతే ఆయన కూడా ఒక నరుడే కదని నువ్వు అనుకుంటే క్రీస్తు ప్రభుల వారు వాళ్ళకి చెప్పినట్టు చెప్తాడు. దావీదు కుమారుడు అంటారు నన్ను. దావీదు ఏమన్నాడంట? నా ప్రభుతో సెలవిచ్చిననగా. ప్రభు ఎవరు? నా ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుయే దావీదుకి ప్రభు, మరియమ్మకు ప్రభు, అబ్రాహాముకి ప్రభు, పాత నిబంధనలో ఉన్న వారందరికి ప్రభు, మనందరికి ప్రభు. ఆయన నమ్మినా నమ్మకపోయినా అందరిని పరిపాలించేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. తండ్రి అయిన దేవుడు కనబడ్డాడు. ఎక్కడ కనబడ్డు? మీకు చాలా విషయాలు ఉన్నాయి క్రీస్తు గురించి నేర్చుకొని నిదానంగా నేర్పిస్తామని నేను సైలెంట్గా ఉన్నా. నిదానంగా తెలుసుకుంటాం. ఆయన గురించి స్పష్టంగా ఖచ్చితంగా మనకు కావాలి. అది పాజిటివ్ రియాక్షన్ మనలో ఉండేటట్లుగానే ఉండాలి. కాబట్టి ప్రభువుని గురించి అబ్రాహాము నా దినాలు చూడాలని అబ్రాహామే ఏం చేశాడంట? తాపత్రపడ్డాడు. అది చూసి ఆనందించాడు. ఎప్పుడు చూశాడో మరి. ఈయన ఎవరు అంటే ఇంకో దగ్గరకు వచ్చేలేకే ఆయన ఎప్పుడోడు అనగానే మనకు ఒక మాట చెప్తారు, ఒక మాట ఉంటుంది. దానికంటే ముందు అపోస్తల కార్యం 3:15 మనం చదువుకుంటాం కదా. ఆయన ఎవరంటే జీవాధిపతిని మీరు సిలువ వేసితిరి, ఆయన మళ్ళా లేపాడు. అంటే జీవానికి అధిపతి అవ్వాలంటే ఆ జీవమును ఆయన ఏం చేసి ఉండాలి? ఖచ్చితంగా ఆయనే కలిగించి ఉండాలి. అధిపతి అవ్వాలంటే ఊరికి అయిపోరు కదా. ఆయనది కాబట్టే కాదా, ఆయన సొత్తు కాబట్టే కదా నాకు అధికారం ఉందన్నాడు ఆయన.
కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడో ఆయన ఉనికి ఏంటి, ఆయన జననం ఎప్పుడుది, అసలు ఈ భూమి మీదకి శరీరంలో వచ్చి జన్మించేదనే దాన్ని ఉనికి అంటున్నారా? ప్రభు అప్పుడే ప్రారంభించబడ్డాడు అనుకుంటున్నారా మీరు? ఆయన ప్రారంభం అది కాదు. అంటే ఆయనకి పుట్టుక గురించే లేదు. ఉందా పుట్టుక గురించే? క్రీస్తు పుట్టుక గురించి ఉందా? ఈ శరీరాన్ని గురించి మాత్రం చెప్పింది. ఆ శరీరాన్ని క్రీస్తు ప్రభుల వారు ఒప్పుకోవటం లేదు. పని వచ్చింది. ఒకవేళ ఆయన ఆ శరీరంలో రాకపోతే మనకు మోక్షం లేదు, మనం అయిపోతుంటాం నరకానికి, అంతే. ఉందా మోక్షం ఆయన రాకపోతే? ఉందా మనకు పరలోకం ఉందా ఆయన రాకపోతే? నిత్య జీవం ఉందా? లేదు. కాబట్టి వచ్చాడు. వచ్చినందుకు నువ్వు కించపరుస్తావా? తక్కువ చేస్తారా? కాదు కదా. స్పష్టంగా తెలుసుకో, ప్రేమించు ఆయన్ని. దేవుని స్థానంలో ఆయన ఉన్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు? అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరు అంటే ఏదేదో చెప్పకూడదు. ఆయన మర్మంతోనే ఆయన సీక్రెట్, ఏమంటారు, సీక్రెట్గా దేవుడు ఉపయోగించుకునేటువంటి ఆయుధం అది. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం అది ఆయుధము? ఎవరి కోసం అది? ఇంకా చెప్తాలే, కొద్ది నిమిషాలు చెప్తాను. ఆయన ప్రారంభం అయితే ఈ భూమి మీద ఈ శరీరంలో కాదు, ఈ శరీరంలో వచ్చాడు అంతే. వచ్చాడంటే ప్రవేశపెట్టాడు. ఈ శరీరంలోని ప్రవేశపెట్టాడు. ఒక పని ఉంది, ఆ పని నెరవేర్చుకొని ఆయన మనతో దగ్గరగా ఉండి మనలాగుండి ఆయన అవన్నీ కూడా కొన్ని పనులు చేసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆయన వచ్చాడు. ఓకే, ఈ పనుల గురించి 7 పనులు పెట్టుకొని వచ్చాడు. ఆ 7 పనులు ఈరోజు చెప్పలేము. ఆ 7 పనుల తర్వాత ఇంకా క్రిస్మస్ గురించి చెప్పాలని చాలా ఉన్నాయి. కాబట్టి నిదానంగా తెలుసుకున్నాం క్రీస్తు గురించి విషయాలు. ఇక్కడ ఆయన ఉనికి అయితే ఇది కాదు, ఆయన ప్రారంభం అయితే ఇది కాదు. ఆయన జన్మించాడు అనేది శరీరాన్ని బట్టి మాత్రమే. మరి సొంత తండ్రి అన్నాడు కదా, అంటే సొంత తండ్రి ఎందుకు అన్నాడో, పుట్టాడని అన్నాడా? నేను ఆయనకు పుట్టాను అని అనలేదాడా? నేను ఆయన సొంతం అంటే అర్థం కావాలా? కాబట్టి నిదానంగా అలాంటివి కూడా మనం నిదానంగా చూద్దాం. గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన గురించి యోహాను సువార్త 17వ అధ్యాయము ఎక్కడ ఆయన ఉన్నింది? 5వ వచనం చూడండి. తండ్రి లోకం పుట్టక మునిపే ఏందంట ఆయన ఎక్కడున్నాడంట? లోకంలో పుట్టక మునిపే నీ యొద్ద నేను ఉన్నాను. ఏ మహిమ? ఆయనకు ఒక మహిమ కూడా ఉంది. ఏముందంట యేసుక్రీస్తుకే? ఏముందంటే క్రీస్తు ప్రభుల వారికి లోకం పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. ఆయనకి ఏముందంట? మహిమ. అంటే వెనకుండేదంట. ఒక ఆయన చెప్తున్నాడు, పెద్ద బోధకుడు, వెనకంట ఇటు మెరస్తా ఉండేదంట. ఈ విగ్రహాల గురించి మనం టీవీలో చూసేది చెప్తున్నాడు. ఎట్ట చేయాలంటే అట్ట చేయకూడదు, కానీ వాళ్ళని మనం ఏమనకూడదు. కారణం ఏంటంటే మహిమ అంటే ఆయనకంటూ ఒక హోదా ఉంది. ఆయన లేకుండా పాత నిబంధనలో మొత్తం భక్తులందరినీ కవర్ చేసింది ఆయనే. అర్థమైందా? మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఆయన ఎప్పుడు ఉండేవాడు? బెత్లెహేమ్ ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో మీరు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు మీలో నుండి వచ్చును. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. ఎవరది? క్రీస్తు ప్రభుల వారే. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షత అవుతున్నాడంటే ఆ ప్రత్యక్షత అయ్యేది ఎవరు చెప్పండి మీరు? దేవుడికి తప్ప ఆ పదం ఎవరికి ఆపాదించబడదు. ఆపాదిస్తారు ఎవరన్నా? ప్రత్యక్షం అవుతాడు అంటే ఎవరు ప్రత్యక్షమైంది? క్రీస్తు.
ఆయన తప్ప, దేవుడికి తప్ప ఆ పదాన్ని ఎవ్వరికి చెప్పలేము. ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ ఉండను. ఆయన హోదా ఇది, ఆయనకున్నటువంటి మహిమ అది. ఆయన మహిమ కార్యాల గురించి చెప్పాలంటే పాత నిబంధనలో ఉన్నదంతా చాలా ఉన్నాయి. ఇంకోసారి దాన్ని చెప్తా. పాత నిబంధనలో ఏ విధంగా ఆయన ప్రత్యక్షతలు ఉన్నాయి, స్పష్టంగా మనం తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ యోహాను సువార్త 17:24 కూడా చూడండి. ఆయన లోకం పుట్టక మునుపు ఉన్నాడు, ఆయనకు ఒక మహిమ ఉన్నది. ఆయన ఏదో పని పెట్టుకొని మన దగ్గరకు వచ్చాడు కాబట్టి తక్కువ అయిపోయాడు అంటున్నారు మీరు. తక్కువ అవ్వలేదు ఆయన. నేను ప్రభువుని, అందరికి ప్రభుని. నువ్వు లోకములో నుండి వారిని తీసుకోబొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని నేను లోక సంబంధిని కానట్టు 24 వచ్చినమేనా 17:24 చదవాలి. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండినట్లు. దేవుడు తండ్రి ఏం చేశాడు తెలుసా? క్రీస్తు కొరకే సమస్తాన్ని ఆయన వారసుడు, అన్ని ఆయన అధికారం, అన్ని ఆధిపత్యం మొత్తం ఆయనకి ఇచ్చాడు. ఈయనేం చేస్తున్నాడు అక్కడ చెప్పండి? ఏం చేస్తున్నాడంట? నేనెక్కడ ఉంటానో అక్కడ నాకు అనుగ్రహించే వాళ్ళందరూ ఉండాలి. వాళ్ళని సదాకాలం వేలేది క్రీస్తు ప్రభు వాళ్ళ వారే, మన వాళ్ళందరినీ ఏలుకునేది ఆయనే. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించుకునేది. చూడండి, జగత్ పునాది వేయబడక ముందుకు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రేమలో ఎవరు తక్కువ ఎక్కువ అనేది ఉంటుందా? వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంట. ఎవరిద్దరు ప్రేమిస్తున్నాడు, తన కుమారుని ప్రేమిస్తున్నాడు. పుట్టినోడైతే ఆయనకి దేవత్వం రాదు కదా, నిత్యత్వం ఉండకూడదు ఆయనకి. శరీరాన్ని బట్టి ఉనికి అయింది ఈ శరీరంలో కాదు. ఆయన ఉనికి ఏంటంటే పరలోకం కూడా కాదు. పరలోకం పురాతన కాలం మొదలుకొని, అంటే లోకాలే పుట్టక మునుపు నుంచే క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. లోకాలే పుట్టలేదు, ఏది పుట్టలేదు. పుట్టినప్పటి నుంచి క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. దేవునిలో భాగంగా ఉన్నాడు, తండ్రితో భాగంగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుని చూసే కెపాసిటీ ఎవరికి లేదు. మనకు రక్షకుడు, మనకు ప్రభు, మనకు అన్ని ఆయన. ఎవరు? క్రీస్తే ప్రభు. దాంతో దైవ గుణాలు కలిగిన వాళ్ళు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు. అది కొంతకాలం బాగానే అర్థమవుతుంది. నిదానంగా చెప్పుకుంటూ వద్దాం, గ్రంథాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము? ఆయన ప్రారంభము, ఆయన ఉనికి ఇక్కడది కాదు అనుకున్నాం. మరణం అనేది కూడా శరీరానికి వచ్చింది కానీ ఆత్మకు కాదు. ఏందంటది? మరణం అనేది కూడా శరీరానికి సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించింది కాదు. ఆయన నిత్యం జీవిస్తూనే ఉండేవాడు ఆయన, ఎందుకంటే జీవానికి అయినా అధిపతి గనక. మరణం ఆయన్ని బంధించుండట అసాధ్యం. దేని గురించి మనం చెప్పుకుంటూ వస్తే మోషేకు కూడా తెలుసా క్రీస్తు ప్రభుల వారు? మోషే కూడా ఏం చెప్పాడు తెలుసా క్రీస్తు గురించి? చదవండి అయితే హెబ్రీ పత్రిక 11:24. త్వరగా చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? క్రీస్తు గురించి వినుట వలన. విశ్వాసాన్ని బట్టి ఐగుప్తుధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క
కుమారుడు అనిపించుకోలేదు అంటే క్రీస్తు గురించి ఈయన క్రీస్తు కోసం బతికాడా? ఈయనకి తెలుసా క్రీస్తు? తెలుసు. మోషే ఎప్పుటోడు అనుకుంటున్నారు? మోషే ఎక్కడ చూస్తుంటారు క్రీస్తుని? ఎలా తెలిసింది ఆయనకి? ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరికి కూడా, భక్తులకి క్రీస్తు గురించి తెలుసు, ఆయన గురించి తెలుసు. కాబట్టి ఆయన ఉనికి ఇక్కడది కాదు, ఆయనకి అంతం లేదు. ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు మనకు మోక్షాన్ని అనుగ్రహించాలి గనక సంకల్పంలో భాగంగా, ఏందది? సంకల్పంలో భాగముగా క్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. అది 33.5 సంవత్సరం కేవలం శరీరంలో వచ్చి మనములను రక్షించుకొని పడిపోయిన మానవుడు, దేవునికి దూరం అయిపోయిన మానవుని దగ్గర చేర్చుకునే దాని కొరకే క్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. దానిని కూడా తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన శరీరంలోకి వచ్చాడేది ఎవరైతే నమ్ముతారో. ఎలా నమ్మాలి దాన్ని అంటే, వచ్చింది ప్రభువు, నన్ను ఏలేవాడు, పరలోకములో ఉన్నవాడు, ఆయన ఈ భూమి మీద నరుడు కాదు అని నమ్మాలి. దీన్ని నమ్మేదాని కొరకు అది రాపిచ్చాడు. శరీరంలోకి వచ్చింది ఎవరు? మనకు ప్రభువు, పరలోకములో మనల్ని లేలేవాడు అని మనం నమ్మితేనే నీకు నీ ఆత్మ దేవునికి సంబంధించింది అవుతుంది. కానీ నువ్వు అలా నమ్మకుండా శరీరంలోకి వచ్చింది దేవదూత, శరీరంలోకి వచ్చింది ఇంకొకడో అని నువ్వు నమ్మావంటే ఖచ్చితంగా నీ ఆత్మ దేవునికి సంబంధించింది కాదు. నువ్వు నెగిటివ్ థాట్స్లో ఉన్నావు. పాజిటివ్ రాలా నీకు. పాజిటివ్ అనేది అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మోషేకు కూడా ప్రభు ఎవరు? క్రీస్తు ప్రభులు. ఈయన ఎవరు అంటే, ఆయన లోకాలని 3 లోకాల మీద ఆయన ఎవరు? అధికారి, పాలకుడు, శాసకుడు, నిర్వహించేవాడు. ఒకసారి ఎబ్రీ పత్రిక, నేను ముగిస్తే టైం అయింది. ఇంక నేను అంతకంటే బాగాలని 7 విషయాలు చెప్పేద్దాం అనుకున్నా, కానీ 7 విషయాలు చెప్పేదానికి నాకు టైం లేదు. ఇంకోసారి 7 విషయాలు చెప్తా, ఇంకోసారి నిదానం కొద్దిగా నేర్చుకుందాం. తొందరపడితే రావయ్యి. ఫిబ్రవరి పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. చాలే. ప్రభు ఎవరో తెలుసా మీకు? ఆయన దేవుని యొక్క తేజస్సు, ఆయన తత్వం, ఆయన యొక్క మూర్తిమతం నయ్యుండి ఆయన మహత్తుగల మాట చేత సమస్తమును ఏం చేస్తున్నాడంట? నిర్వహించుచున్నాడు. 3 లోకాలని ఏం చేస్తున్నాడు? ఆయన ఆధీనం, ఆయన స్వాధీనం. ఆత్మలన్నీ ఆయన స్వాధీనం. పరలోకం ఆయన స్వాధీనం, భూలోకం ఆయన స్వాధీనం, పాతాళం ఆయన స్వాధీనం. ఆయన మాటే శాసనం, ఆయన ఆజ్ఞే శాసనం. ఆయన నిర్వహిస్తున్నాడు. భూమి పరిగెత్తవాకు, నువ్వు గంటకి 11,600 కిలోమీటర్లోనే ఉండాలి. నువ్వు పైకి పెరిగితే ఒప్పుకోను, తగ్గితే ఒప్పుకోను. భూమి నీది ఇంతే రేంజ్, ఈ విధంగా ఉండు అన్నాడు ఆయన. ఎందుకు అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నదంతా కూడా ఆయనతో కలిగింది. అది కాలమైన యుగమైన ఎవరైనా ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆయన మహత్తుగల మాట చేత దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. 6 గంటలకి నక్షత్రాలారా మీ పని మీరు చేయాలి. వర్షమా, ఋతుపవనాలారా ఆ టైంలో మీరు పడాలి.
పంచభూతాలారా మీరందరూ కూడా నా ఆధీనంలో నడిపించబడాలి. పరలోక సైన్యమా నన్ను వెంబడించాలి. ఎవరు ఆయన అనుకుంటున్నారు? సమస్తాన్ని నిర్వహించే శక్తి కలిగిన వాడు. ఈ భూమి మీదకి వచ్చిన వాడు తక్కువవాడు అనుకుంటున్నారు చాలా మంది. ఆయన గురించి బాగా నేర్చుకోండి. సమస్తాన్ని నిర్వహిస్తాడా? ఎస్, అంతా ఆయనే నిర్వహిస్తాడు. ఆయనే నిర్వహిస్తాడు సమస్తాన్ని. ఆయన మహత్తు గల మాట చేత ఒక ఆయన అన్నాడు, దైవత్వం ఉందండి క్రీస్తులో, శక్తి లేదు. ఏం లేదంట ఆయనకి శక్తి లేదా? ఈ ఒక పిచ్చోడు ఈయన. శక్తి లేకపోతే ఒక శతాధిపతి వచ్చి నా దాసుడు జ్వరమ చేత బాధపడుతున్నాడయ్యా అనగానే, నీ దాసుడికి బాగా అయిపోయిందేలో అనగానే ఆ పవర్ ఆడకపోయింది, ఉందా లేదా? వెళ్ళిపోయి అతన్ని బాగు చేసేస్తుందా? అంతేనా? పత్తి దగ్గర తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించాడా? చేయలేదు. కానీ భూమి మీద ఉన్నప్పుడు, శరీరంలో వచ్చినప్పుడు మనకి మాదిరి ఉండాలి నేర్పించాడు క్రీస్తు ప్రభు. ఎలా ఉండాలి, దేవుని యందు భక్తులు కలిగా ఎలా ఉండాలి, మీరు ఎలా ఉంటే దేవుడికి నచ్చుతుంది, మొత్తం మాదిరి చూపించాడు. అంతే. ఇప్పుడు ఏమంటారు? మొత్తానికి ఆయన నెరవేరుస్తున్నాడు, ఆయన ఆధీనంలో ఉన్నాము. సమస్తము తండ్రి అయిన దేవుడు ఆయనకి చేశాడు. తండ్రి అయిన దేవుడు నీకు కనబడడు. ఆయన చూసేదైతే మనకి లేదు. చూద్దామా అంటే చూసేది ఉండదు. ఆయన ప్రతిరూపాన్ని చూడగలుగుతావు నువ్వు. ఆ ప్రతిరూపమే క్రీస్తు ప్రభుల వారు. సేమ్ టు సేమ్ అంతే. ఆయన ఎప్పుడు వాడు అంటే ఇప్పుడోడు కాదు కదా. ఆయన ఎప్పుడోడు? క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడోడు? ఆయన ఉనికి అయితే భూమి మీదకి వచ్చింది తీసుకోకూడదు. 33.5 సంవత్సరం ఆయన వచ్చి మనకు మేలు చేసినందుకు ఆయన్ని మనము పాజిటివ్గా ప్రేమించాలే గాని నెగిటివ్గా తీసుకొని ఆయన్ని కించపరిచి బతికితే సంకల్పానికి విరోధివి నువ్వు. దేవుడి దగ్గర నిలబడే రోజు ఒక రోజు వస్తుంది. నిలబడతావు, తీర్పు తీర్చేది కూడా ఆయనే. అందుకని మనం ఎలా ఉండాలంటే సమస్తం ఆయన చేతిలో ఉన్నప్పుడు. ఇప్పుడు శక్తి లేదు అన్నవాడు ద్రాక్షారసం, ఆ బాణాలు తీసుకురంటే ద్రాక్షారసం పోయిండి అన్న, నీళ్లు నింపండి అన్న, ఎలా ఉంటాడు? అక్కడ ప్రార్థన చేశాడు ఆయన, చేయలేదు. పోనీ తుఫాను వచ్చింది, ఆ గాలి తుఫాను వచ్చేసింది, శిష్యులందరూ అరిశారు, ప్రభువా మేము నశించుచున్నాం అనగానే, అల్ప విశ్వాసలారా మీకు విశ్వాసం ఎక్కడ ఉందరా అని చెప్పి ఏమన్నాడు ఆయన? ఏ తుఫాను గాలి నీగిపో. ప్రార్థన చేశాడా? శాసించాడా? లేదా? ఆయనలో శక్తి ఈ గుడ్డ ఆయనకు కనబడదు. ఈ గుడ్డోల్ని వెంబడించకూడదు మనం ఎప్పుడు కూడా. కొంచెం తెలుసుకొని వెంబడించాలి. ఇప్పుడు ఏమందాం? దేవుడు ఒక్కడే కదా, మరి ఇంతమంది దేవుళ్ళు ఎక్కడ వస్తారు అంటారా? నీకు బైబిల్ ఏం చెప్పిందో అది అనుసరించు. పిచ్చి పిచ్చి వేసేలు వేసుకుంటే మైండ్ పోతుంది అంతే. బైబిల్ చెప్పింది పక్కన పెట్టి ఈ ఎవరో ఏదో కాకమ్మ కథలు చెబితే మనం ఎందుకు నమ్ముతాం? బైబిల్ చదువు నువ్వు ముందు. దేవుడు ఒక్కడే అనేది ఎట్ట అర్థం చేసుకోవాలో ముందు దాన్ని అర్థం చేసుకునే దానికి చూడు, నేర్చుకోకుండా దేవుడు ఎలాంటోడు? దేవుడు అంటే ఒకడంటే మనుషుల్లాగా చూస్తే ఎట్లా? మనం ఏ కోణంలో చెప్పున్నాడు దేవుడు, దాన్ని అర్థం చేసుకునే దానికి చూడాలి నువ్వు. అసలు ఇదంతా కూడా, దీని అంతటికి కూడా ఆధిపత్యం కానీ దీని అంతటిని నిర్వహించేది కానీ క్రీస్తు ప్రభుల వారే. ఆయన ఎప్పుడోడు కొలసి పత్రిక 1:17 చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపు అయి, సర్వ సృష్టికి ఆది సంభూతుడనై ఉండి, ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నయో భూమి యందున్నయో అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రధానులైనను ఆయన యందు సృజింపబడెను. ఆయన యందు సృష్టించబడ్డాయి సర్వమును. ఎవరు యందు సృష్టించబడ్డాయి? క్రీస్తునందు సృష్టించబడ్డాయమ్మా. మనం చేయగలుగుతామా? నేను కూడా దేవుడు కుమారుని, నేను భూమిని చేయగలుగుతానా? ఇంకేమన్నా ఆకాశాన్ని చేయగలుగుతానా? ఆ శక్తి ఎవరికి ఉంటుంది? దేవుడికి తప్ప.
శక్తి లేదా? శక్తి లేకపోతే ప్రకటన గ్రంథంలో రాజ్యము, బలము, శక్తి ఎవరివై ఉన్నాయంట? క్రీస్తువి, తండ్రివి. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటున్నామాడా అంటే, తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరో కదా, ఆయనలో భాగమే. ఆయనలో భాగమే. ఎవరిలో భాగము అని బైబిల్ చెప్తుంది. భాగం రా స్వామి అంటుంటే, భాగం కాదు. ఆయన పుట్టాడు, చచ్చాడు. పుట్టినోడు చచ్చినోడు దేవుడు ఎట్ట అవుతాడు? దేవుని కుమారుడు కూడా కాదు. అప్పుడు నువ్వు లెక్క ప్రకారము ఆయన దేవుని కుమారుడు కూడా కాదు. దేవునికి ఆయనకి సంబంధం లేదు. ఇది ఒక మర్మం. ఆ మర్మం అర్థం చేసుకోవాలంటే నీ గుడ్డు మార్గానికి, గుడ్డి చదువుకి అర్థం కాదు. అది అందుకని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుని గురించి స్పష్టంగా మీరు తెలుసుకోవాలంటే ఆయన ఎవరు అంటే, ఆయన సమస్తాన్ని నిర్వహించేవాడు. ఎవరైనా సమస్తం ఆయన ఆధీనం, ఆయన స్వాధీనం. ఆత్మలు నడిపించేది ఆయనే, ఆత్మలు పంపించేది ఆయనే. సృష్టి సమస్తం ఆయన మూలంగా, ఆయన ద్వారా సృష్టించబడనేవి. ఆయనకి లేదా భాగం అంటున్నారా? లేదా భాగం ఉంది. అన్నిటికీ ఆయనకు భాగం ఉంది. రాబోయే పాఠాల్లో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం.